నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ ఇటీవల విధి నిర్వహణలో ఉన్న సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్యకు గురి కావడంతో బాధిత కుటుంబాన్ని రాష్ట్ర షెడ్యూల్ కులాలు తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. అట్రాసిటీ కేసులలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ తదితర అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల హత్యకు గురైన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను రాష్ట్ర షెడ్యూల్ కులాల తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. ప్రమోద్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణలో కానిస్టేబుల్ హత్యకు గురి కావడం ఎంతో బాధ కలిగించిందని, బాధిత కుటుంబానికి కమిషన్ అండగా నిలుస్తుందని, పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఐడీఓసీకి చేరుకున్న కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర అధికారులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ పోలీస్, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసులలో పురోగతి, ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, వివిధ శాఖల ద్వారా షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి కోసం వెచ్చిస్తున్న నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలపై బాధితుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిత్యం ప్రజాసేవ చేసుకుంటూ ప్రజల మధ్యలో ఉండి సామాన్య కుటుంబం తెచ్చినటువంటి ప్రమోదును కిరాతకంగా హత్య చేయడం మాత్రం మేమందరం కూడా మా ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ మేధావులు కానీ తెలంగాణ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండించారు. ఈ రకంగా చేయడం మాత్రం చాలా దుర్మార్గమైన చర్య, చాలా బాధాకరం. ఆ కుటుంబానికి మేము ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా డీజీపీ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి కూడా వాళ్ళకి సిఎస్ఏ కానీ, ఇంటి స్థలం కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ అవన్నీ కూడా హామీ ఇచ్చిండ్రు. అవన్నీ హామీలు అమలయ్యే విధంగా మేము ప్రయత్నం చేసి తప్పకుండా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తొందరగా డీజీపీ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ స్పందించినందుకు వారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. భక్తి, నియమనిష్టలకు మన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు పునాది అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ నుండి కేరళ వరకు మహాపాదయాత్ర అనేది కేవలం భౌతిక ప్రయాణం మాత్రమే కాదని, అది అంతరంగిక సాధన, ఆత్మీయ మార్గమని ఆయన తెలిపారు.
ఇందూరు పట్టణం నుండి కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం వరకు సుమారు 1500 కిలోమీటర్ల మహా పాదయాత్రకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తి మరియు నియమనిష్టలు మన భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మిక పునాది అని అన్నారు. నిజామాబాద్ నుండి కేరళ వరకు జరుగుతున్న మహా పాదయాత్ర అనేది కేవలం భౌతిక ప్రయాణం మాత్రమే కాదని ఇది ఆంతరిక సాధన, ఆత్మీయ మార్గమని తెలిపారు. ఇలాంటి పాదయాత్రలు యువతలో ధార్మిక చైతన్యాన్ని, నియమశీలతను పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యతను బలపరుస్తాయన్నారు. అయ్యప్ప స్వామి భక్తుల పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసే శక్తి ప్రసాదించాలని ఆ మణికంఠుని ప్రార్థిస్తున్నానని ఆయన తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి నివాసం అభిమానులతో కిటకిటలాడింది. నిజామాబాద్, బోధన్ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, అభిమానులు ఆయనను కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా శుక్రవారం రోజు ప్రభుత్వం నియమించింది. దీంతో శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సుదర్శన్ రెడ్డి నివాసం అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడింది. ఆయనను కలిసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి సీఎంను శాలువాతో సన్మానించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డిని పూల బొకే, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నూడా చైర్మన్ కేశవేను, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, బాల్కొండ కోఆర్డినేటర్ సునీల్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. భవిత కేంద్రాల నిర్మాణ పనులలో నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీగా పర్యవేక్షణ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. పాఠశాలలో ఎఫ్ఆర్ఎస్ విధానంలోనే హాజరు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని కోటగల్లి శంకర్ భవన్ పాఠశాలలో కొనసాగుతున్న భవిత కేంద్రాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రంలో చేపట్టిన నిర్మాణ పనులను పరిశీలించారు. అన్ని చోట్ల నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిత కేంద్రాల నిర్మాణాలు, మరమ్మతుల కోసం అవసరమైన పక్షంలో జిల్లా యంత్రాంగం ద్వారా కొంతమేరకు అదనపు నిధులను కూడా సమకూరుస్తామని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అన్నారు. అనంతరం కలెక్టర్ శంకర్ భవన్ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, ముఖ గుర్తింపు విధానంలో అమలు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. 100% ఎఫ్ఆర్ఎస్ విధానంలోనే హాజరు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ ఎఫ్ఆర్ఎస్ పద్ధతిలోనే అటెండెన్స్ అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని పాఠశాల హెచ్ఎంను ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులచే ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కిచెన్, హెర్బల్ గార్డెన్ను కలెక్టర్ పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు జి రవి, ఉదయ్ కిరణ్, ఎంఈఓ సాయిరెడ్డి, భవిత కేంద్రాల జిల్లా ఇన్ఛార్జ్ ప్రకాష్, సిఎంఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని 20% మ్యాచరున్న కొనుగోలు చేయాలని, పంటలన్నిటికీ 33% నష్టపోతేనే నష్టపరిహారం ఇచ్చే నిబంధన తొలగించాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను యుద్ధ ప్రాతిపాదికన కొనుగోలు చేయాలని అన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో రైతాంగానికి వర్షాల వల్ల 20% తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని జేసీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి ప్రభాకర్ మాట్లాడుతూ, మోంతా తుఫాన్ వల్ల జిల్లాలో రైతాంగం నోటికి వచ్చిన పంట నష్టపోయారని అన్నారు. 6 కాలం కష్టపడ్డ రైతాంగం కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని, తక్షణమే యుద్ధ ప్రాతిపాదికన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు
చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ మొదటి వారంలో నోటికి వచ్చిన వరి పంట, సోయా, మొక్కజొన్న పంటలు నీట తడిసి తీవ్రంగా నష్టపోయారన్నారు. వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు పెట్టాయని అన్నారు. 14% కురిసిన వర్షం వల్ల జిల్లాలో వేలాది ఎకరాలు, లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట, మొక్కజొన్న నీటిపాలైందన్నారు. ఐకేపీ, సహకార సంఘాలు, ఐడీసీఎంఎస్ కేంద్రాల్లో సైతం ధాన్యం సంచులు తడిశాయని ఆయన గుర్తు చేశారు. రైతు యూనిటీగా 33% నష్టం జరిగితేనే నష్టపరిహారం ఇవ్వాలన్న నిబంధన రైతులకు శాపంగా మారిందని, దీన్ని ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలి. 20% తేమ శాతం ఉన్నా ఎక్కడ నిరాకరించకూడదు. రెండవది, ఏదైతే దొడ్డు ధాన్యాన్ని ఈరోజు కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్న రైస్ మిల్ యజమానులపైన చర్య తీసుకోవాలని, అట్లాగే తేమ శాతం ఉందని తరుగు ఎక్కువ అడిగే వ్యాపార వర్గాలు వాటిపైన నిఘా పెట్టాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో 2021లో గులాబ్ తుఫాన్ ప్రభావంతో, అట్లాగే ఇదే సంవత్సరంలో, అట్లాగే 22-23 సంవత్సరంలో జరిగిన అధిక వర్షాల వల్ల పంట నష్టానికి ఒక్క పైసా కూడా ఇవాళకి రైతులు పొందకపోవడానికి కారణం 33% నష్టం జరిగితేనే నష్టపరిహారం చెల్లిస్తామనే కండిషన్ షరతు ఏదైతుందో అది ఎత్తివేయాల్సిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అమరవీరుల త్యాగాల వల్ల నేడు ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉంటున్నారని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు యావత్ పోలీస్ శాఖ ఎల్లవెల్లలా అండగా ఉంటుందని ఆయన చెప్పారు. నిజామాబాద్ నగరంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీ కోర్టు చౌరస్తా నుండి ప్రారంభించి మున్సిపల్ ఆఫీస్, ఎన్టీఆర్ చౌరస్తా, పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు నిర్వహించి అక్కడ అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులు పెట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు ఎవరు కూడా మరవలేవన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాల వలన నేడు ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉంటున్నారని ఆయన తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు యావత్ పోలీసు శాఖ ఎల్లవెల్లలా అండగా ఉంటుందని సిపి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ జి బస్వారెడ్డి, అదనపు పోలీస్ కమిషనర్ రామచంద్రరావు, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. మన కోర్ట్ చౌరాస్తా నుంచి అమరవీరుల స్తూపం, మన ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నుండి అమరవీరుల స్తూపం దగ్గర రావడం జరిగింది. పోలీస్ అమరవీరులు వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి మన యొక్క శాంతి భద్రతలను కాపాడడానికి వారు ఆఖరి క్షణం దాకా పోరాడారు. ఆ పోరాటంలో అన్నిటికన్నా ప్రాణం మించింది ఏదీ లేదు. అటువంటి ప్రాణార్పణం చేశారు. వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఏ సమాజం కోసం పోరాడారు, ఏ ఉద్దేశం కోసం, ఏ ఆశయాల కోసం పోరాడారో గుర్తుపెట్టుకుని అటువంటి ఆశయాల కోసం మనం అందరం నడుం బిగించాలి. అట్లానే వాళ్ళ యొక్క ప్రాణత్యాగం వృధాగా పోలేదు అని మనం అందరం చాటి చెప్పాలి. అందులో భాగంగానే మనం ఇట్లాంటి పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో వేరియస్ యాక్టివిటీస్ చేస్తున్నాం. జనాల్లోకి పోలీస్ అమరవీరులు చేసిన త్యాగాలు, పోలీస్ జీవితంలో ఉండే కష్టాలు, వాటి ఉన్న ఒడిదుడుకుల గురించి వేరియస్ యాక్టివిటీస్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని పేద కుటుంబాలకు స్వంత ఇల్లు కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం దృఢంగా ముందుకు సాగుతుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకలపల్లి భూపత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదవాడి కలను సాకారం చేయనున్న సంక్షేమ యజ్ఞమని ఆయన తెలిపారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ శివార్లో హైవే పక్కన ఉన్న రెవెన్యూ భూమిని జిల్లా కలెక్టర్తో కలిసి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకలపల్లి భూపత్ రెడ్డి శుక్రవారం రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం 2వ విడతలో భాగంగా 75 గజాల స్థలాన్ని ఇచ్చి పేదలకు ఇల్లు కట్టే ప్రణాళిక చేపట్టిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదవాడి కలను సాకారం చేయనున్న సంక్షేమ యజ్ఞమని ఆయన తెలిపారు. రెవెన్యూ అధికారులు తక్షణమే భూమి సర్వే పూర్తి చేసి కలెక్టర్కు ప్రతిపాదనలు పంపాలని ఎమ్మెల్యే సూచించారు. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి తమ ప్రభుత్వం విడతల వారీగా అందరికీ ఇల్లు మంజూరు చేసి వారి కలను సాకారం చేస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే భూమి సేకరణ పనులు వేగవంతం చేసి పేద కుటుంబాలకు పట్టాలు ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ వెంకట్రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, సంతోష్ రెడ్డి, గోపి, సొసైటీ చైర్మన్ గోపి తదితరులు పాల్గొన్నారు. రచయితలే జ్ఞాన వారధులని సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ కె పోషన్న అన్నారు. వారు అనుశీలించి, పరిశోధించి, సృజనాత్మకతను జోడించి అందించిన పుస్తకాల వల్లనే జ్ఞానం యుగయుగాలుగా వర్ధిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ మండలం సారంగపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో జాతీయ రచయితల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్ ఏ పోషన్న మాట్లాడుతూ తరతరాలకు మధ్య జ్ఞాన వారధులు రచయితలని అన్నారు. వారు అనుశీలించి, పరిశోధించి, సృజనాత్మకతను జోడించి అందించిన పుస్తకాల వల్లే జ్ఞానం యుగయుగాలుగా వర్ధిల్లుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి, తెలుగు ఉపాధ్యాయులు గణపురం దేవేందర్ మాట్లాడుతూ పాఠశాలలో నేర్చుకున్న పాఠాల రచయితల జీవితాలను కూడా విద్యార్థులు చదవాలని, అప్పుడే రచయితల యొక్క గొప్పతనం అర్థమవుతుందని అన్నారు. విద్యార్థులు కూడా రచయితలుగా ఎదిగేందుకు దోహదపడుతుందని అన్నారు. గ్రంథాలయ ఉద్యమం చురుకుగా పాల్గొన్న ప్రఖ్యాత రచయిత వట్టికోట అల్వార్ స్వామి జయంతి ఈ రోజు కావడం సుముచితంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు డాక్టర్ సల్ల సత్యనారాయణ, ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు సునంద తదితరులు పాల్గొన్నారు. కనీసం అన్న ఈ రోజు నుంచి అన్న ఇంటికి ఒక పుస్తకం తీసుకెళ్ళాలి, మంచిగా చదవండి. టీవీ సీరియల్ కాకుండా, ఫోన్ మీద కాకుండా ఇది పుస్తకం మీద పట్నం పెట్టినట్టయితే మీకు చదువుతో పాటు మళ్ళీ ఇప్పుడు మీకు ఎస్ఎస్సి ఉంది కాబట్టి దానికి కూడా చదవడానికి కానీ మిగతా విషయాలు తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా మీరు వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేయండి. సో మీరే కాదు, ఎందుకంటే మీ 10th క్లాస్ మాత్రం ఇక్కడ మీకు నేను ఇన్వైట్ చేయడం జరిగింది. కేంద్రంలోని మోడీ సర్కార్ కార్మిక వర్గాన్ని అణచివేస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని, కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అందిస్తూ అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పొతంగల్ మండలం హంగర్గా ఫారం గ్రామంలో బస్టాండ్ ఆవరణలో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ జెండాను రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి పొతంగల్ మండల కార్యదర్శి కొట్టె ప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా వై ఓమయ్య, నియోజకవర్గ కార్యదర్శి దుబాస్ రాములు హాజరై మాట్లాడుతూ భారతదేశంలో ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న ఆవిర్భవించిందని అన్నారు. కార్మికులకు 8 గంటల పని, పీఎఫ్, పని భద్రత, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, గుర్తింపు కార్డులు అందుచేత ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం కోసం ఏఐటీయూసీ పోరాటాలు చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న చట్టాలను ఏఐటీయూసీ నాయకత్వాన ఈ దేశ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాడి సాధించినట్లు వారు వివరించారు. కానీ కేంద్రంలోని మోడీ సర్కార్ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేస్తూ యజమానులకు హక్కులు కల్పిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ పరం చేస్తున్నారని, సామాన్య ప్రజలకు, రైతులకు ₹1,00,000 రుణం దొరకని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. అంబానీ, ఆదానీ లాంటి బడా పెట్టుబడిదారులకు ప్రజలు ఎల్ఐసిలో దాచుకున్న 33,000 కోట్ల రూపాయలను ఆపన్నంగా దారాదత్తం చేయడం సిగ్గుచేటని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల ఏఐటీయూసీ నాయకులు నీలిశంకర్, షేక్ చాంద్, సోహెల్ మేస్త్రి, సజ్జు, అమీన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 1920 అక్టోబర్ 31వ తేదీ నాడు బొంబాయి నగరంలో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఆక్రమించుకున్న సందర్భంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి భారతదేశ ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీ. అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు పని గంటలు ఆ రోజు 16 నుంచి 18 గంటలు పనిచేసేటువంటి సందర్భంలో 8 గంటల పని విధానం ఉండాలని ఈ దేశ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి 8 గంటల పని విధానాన్ని సాధించడంతో పాటు ఇవాళ దేశంలో అమలవుతున్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, పని గ్యారంటీ, గుర్తింపు కార్డులు, అదే రకంగా కార్మికులకు యూనిఫామ్ కానీ ఇవాళ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వెల్ఫేర్ బోర్డును, సంక్షేమ బోర్డును సాధించి పెట్టినటువంటి ఏకైక సంఘం ఏఐటీయూసీ. మరి ఇటువంటి చారిత్రాత్మకమైన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివని డిచ్పల్లి ఎస్ఐ ఎండి షరీఫ్ అన్నారు. బాధిత కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవెల్లలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు డిచ్పల్లి మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తల్లి తెలంగాణ విగ్రహం నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి పోలీసు అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమర పోలీస్ జవాన్లకు నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు. వారి కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని అన్నారు. సమాజంలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని అన్నారు. యువత మత్తుమందులు, డ్రగ్స్, గంజాయి, ఇతర పదార్థాల వలన అలవాటు పడి అనారోగ్యం పాలవుతున్నారని, తద్వారా మత్తులో ఉన్మాదంకు గురవుతున్నారని అన్నారు. మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా యువత మేల్కోవాలని కోరారు. మత్తులో విచక్షణ రహితంగా ఏం చేస్తారో తెలియకుండా యువత ప్రవర్తిస్తుందని, దాని ద్వారా నేరాలు పెరుగుతున్నాయని, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ గంజాయి, మత్తుమందులు, డ్రగ్స్ నివారించాలని కోరారు. సమాజంలో నేరాలు జరగకుండా ఉండాలంటే పోలీస్ శాఖ సహకారం తీసుకుని ప్రతి ఒక్కరూ సంఘం వ్యతిరేక శక్తుల సమాచారం, గంజాయి అక్రమ రవాణా సమాచారం, మహిళల ట్రాఫికింగ్ సమాచారం, మత్తు పదార్థాల రవాణా సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్, SI2 సుమనారెడ్డి, పోలీస్ సిబ్బంది వినోద్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని ఒక నేరస్తుని పట్టుకునేందుకు వెళ్ళిన తర్వాత ప్రమోద్ అనే కానిస్టేబుల్ని కోల్పోవడం జరిగింది. ఎంతోమంది పోలీసులు ఇలా చాలామంది అమరవీరులయ్యారు. వారందరినీ స్మరించుకుంటూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీకు అందరికీ ఒక విషయం సూచిస్తున్నాను. మన సమాజంలోని ఎంతోమంది అసాంఘిక శక్తులు ఉన్నాయి. వాళ్ళందరి యొక్క ఇన్ఫర్మేషన్ మాకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మనకు రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే మనకు అన్ని విషయాల్లో మన తెలంగాణ ముందుకెళ్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా పోలీసులకు ఖచ్చితంగా సహకరించాలి. ఏ విషయంలోనైనా, ఏ సంఘటన జరిగినా కానీ ఖచ్చితంగా డయల్ 100 వినియోగం చేసుకోవాలి. మరియు మనకు ప్రస్తుతం సమాజంలో గాంజాయి అనేది చాలా ఎక్కువగా యువత సేవిస్తున్నారు. ఇటు విషయానికి ఏంటంటే ఈ గాంజాయి సేవించడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తును ఖచ్చితంగా వాళ్ళు కోల్పోతారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి సాలూర మండల కేంద్రంలో బోధన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గ్రామంలోని పలు వీధుల గుండా కొనసాగి తిరిగి ప్రధాన కూడలి వద్దకు చేరుకుంది. పోలీసు అమరవీరులకు జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రూరల్ టానా మచ్చేందర్ రెడ్డి మాట్లాడుతూ పోలీసు అమరుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. వారిని స్మరించుకుంటూ సాలూర మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు, విద్యార్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూర PACS చైర్మన్ ఆళ్ల జనార్దన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్తపు శంకర్, KG గంగారం, డిస్కో సాయిలు, వెంకట్ పటేల్, ముట్లైన్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కొందరు వ్యాపారులు మహారాష్ట్ర నుండి తెలంగాణకు ధాన్యాన్ని తరలిస్తూ అధిక లాభం పొందేందుకు కుట్రలు చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న వరి ధాన్యం లారీని అధికారులు అడ్డుకున్నారు. సాలూర మండలంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద శనివారం ధాన్యంతో వస్తున్న లారీని పోలీసులు గుర్తించారు. వెంటనే ఆ వాహనాన్ని నిలిపివేసి ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులకు తెలియజేశారు. పౌర సరఫరాల ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ హనుమాన్లు సంఘటన స్థలానికి చేరుకొని పంచానామా నిర్వహించారు. ఈ లారీలో 320 క్వింటాల వరి ధాన్యం ఉండగా ఆ లారీని తిరిగి మహారాష్ట్రకు పంపించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ధాన్యం రాష్ట్రంలోకి రావడానికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ మిల్లర్లకు ధాన్యాన్ని అమ్ముకునే పక్షంలో లారీతో పాటు రవాణాకు సంబంధించిన సరైన వేబిల్లో ఇతర పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని ఆయన సూచించారు. సరైన పత్రాలు లేని పక్షంలో ధాన్యాన్ని రాష్ట్రంలోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సాలూర చెక్ పోస్ట్ దగ్గర మహారాష్ట్ర అంతర్రాష్ట్ర తెలంగాణ అంతర్రాష్ట్ర దగ్గర ఇక్కడ ఒక బండిని పట్టుకోవడం జరిగింది రాత్రి. దానికి మరి ఈ లారీ నంబరు PS05 UC 6788 గల లారీలో మొత్తం 70 కిలోల బస్తాలు బ్యాగ్ నుండేను. దాంట్లో దాదాపుగా 320 క్వింటాల వరి ధాన్యాలు ఉన్నవి. ఇటు లారీ మహారాష్ట్ర నుంచి మన తెలంగాణ ప్రాంతానికి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించగా ఇక్కడ ఉన్న సిబ్బంది చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సిబ్బంది పట్టుకోవడం, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అప్పటికే ఇక్కడ వచ్చేసి ఈరోజు దానిని అంటే మన లోపలికి రాకుండా తెలంగాణలో సరైన వే బిల్లు ఉన్నా కూడా దానికి ఈ యొక్క సీజను నడుస్తుంది కాబట్టి వరి ధాన్యాలు ఇక్కడ ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కానీ ఇక్కడ మన తెలంగాణలో రావడానికి నిరాకరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని లయన్స్ జిల్లా 2వ ఉప గవర్నర్ డి నరసింహరాజు ఉద్బోధించారు. ప్రపంచంలోని సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్లు ముందున్నాయని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ రీజియన్లోని లయన్స్ క్లబ్లలో నూతనంగా చేరిన సభ్యులకు శనివారం నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ జిల్లా 2వ ఉప గవర్నర్ డి నరసింహరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్లు ముందుకు సాగుతున్నాయన్నారు. లయనిజంలో కొనసాగుతున్న వారు, కొత్తగా చేరుతున్న వారు నిస్వార్థంగా సేవలందిస్తారని ఆయన పేర్కొన్నారు. లయన్స్ లాంటి స్వచ్ఛంద సంస్థల్లో చేరి సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతుందని అన్నారు. కొత్తగా లయనిజంలో చేరిన వారి వల్ల లయన్స్ సేవలు మరింత విస్తృతమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా జీఎస్టీ కోఆర్డినేటర్ రామ్ మనోహర్, జీఎల్టీ కోఆర్డినేటర్ టి పద్మావతి, నిజామాబాద్ రీజియన్ చైర్మన్ సూర్యభగవాన్, కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, జిల్లా చైర్మన్ టి యాదగిరి, జోన్ చైర్మన్ నరసింహారావు, పిఆర్ఓ చింతల గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా పాత సభ్యులు కానీ ఒక అవగాహన తీసుకోవడానికి ఒక ప్రయత్నం ఇది సిఎల్ఎల్ అనేది. ఒక లయన్స్ అనేది అంటే సమయం బట్టి ఎలా మారుతుంది, మనం దాన్ని బట్టి మనం ఎప్పుడు నేర్చుకునేది ఏంటంటే ఎప్పుడైనా రోజు నేర్చుకునేది ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు ఏంటంటే తెలుసుకోవాల్సిన చాలా మటుకు విషయాలు ఉంటాయి. ఈ సిఎల్ఎల్ఏ కాన్సెప్ట్ వల్ల చాలా మటుకు మన ఒక ఈ లయన్స్ క్లబ్ యొక్క చరిత్ర మరి దాని యొక్కటువంటి మనం అంశాల గురించి ఇవాళ అన్నీ తెలుసుకోబోతుంటారు. అయితే ఈరోజు ఈ అవకాశం ఇక్కడ మనకు కలిగినందుకు చాలా సంతోషం. ప్రజల విస్తృత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ నవంబర్ 15న కోర్టు ప్రాంగణాలలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ వరదలక్ష్మి తెలిపారు. విభేదాలు వచ్చినప్పుడు సర్దుకొని రాజీ మార్గంలో వెళ్లడమే ఉత్తమమని ఆమె పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన ఛాంబర్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, న్యాయ సేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి భరతలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ కోర్టు ప్రాంగణాల్లో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. రాజీ పడదగిన 1328 క్రిమినల్ కేసులను గుర్తించామని, వాటిని లోక్ అదాలత్ బెంచ్లను ఏర్పాటు చేసి పరిష్కరించనున్నట్లు తెలిపారు. విభేదాలు వచ్చినప్పుడు సర్దుకొని రాజీ మార్గంలో వెళ్లడమే ఉత్తమమని ఆమె పేర్కొన్నారు. ఆర్మూర్, బోధన్ కోర్టు ప్రాంగణాలతో పాటు జిల్లా కేంద్రంలోని
కోర్టు ప్రాంగణంలో ప్రత్యేక లోక్ అదాలత్ జరుగుతుందని ఆమె వివరించారు. లోక్ అదాలత్ వైపు వెళ్లే మార్గానికి కక్షిదారులను ప్రోత్సహించాలని పౌర సమాజానికి జిల్లా జడ్జి విజ్ఞప్తి చేశారు. మనిషి సంఘజీవి అని సమాజంలో అందరితో కలిసి శాంతియుతంగా జీవించే సమయాలలో సమస్యల విష వలయంలో చిక్కుకోరాదని ఆమె అన్నారు. శాంతియుత సహజీవనమే ప్రజల జీవన విధానంగా మారాలని ఆమె సూచించారు. ప్రజల న్యాయపరమైన వివాదాలు త్వరితగతిన రాజీ పద్ధతి విధానంలో పరిష్కరించుకోవడానికి న్యాయ సేవల చట్టం అత్యుత్తమని జిల్లా జడ్జి వరదలక్ష్మి తెలియజేశారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ స్పెషల్ లోక్ అదాలత్కు పోలీస్ శాఖ సంపూర్ణ మద్దతునిస్తూ విజయవంతానికి కృషి చేస్తుందని తెలిపారు. చిన్న క్రిమినల్ కేసులు, క్షణికావేశంలో చేసిన రాజీ పడదగిన కేసులు స్పెషల్ లోక్ అదాలత్ పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. మీకేమైనా కేసులు ఉంటే పెండింగ్ కేసెస్ కోర్టులో ప్రత్యేకంగా పెండింగ్ కేసెస్ గురించే ఈ స్పెషల్ లోక్ అదాలత్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా ఇటువంటి కేసులలో కోర్టు చుట్టూ తిరుగుతూ మీకు కాలయాపన జరుగుతుంది, మీకు డబ్బులు బాగా ఖర్చు అవుతున్నాయి అనుకున్న వాళ్ళు, సెటిల్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు, రాజీ మార్గమే రాజా మార్గం కాబట్టి మీరందరూ ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకొని నవంబర్ 15న ఈ లోక్ అదాలత్లో మీ కేసెస్ ఉంటే సెటిల్ చేసుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు ట్రాఫిక్ ఛాలెంజ్లో ఏమన్నా ఈసారి చూపించే అవకాశాలు పోలీస్ పరంగా అట్లానే మేడం ఇప్పుడు ఇసుక కేసులు 3DPP యాక్ట్ వచ్చి 379 ఉన్నాయి. అందులో ఇంతకుముందు 5000 పెనాల్టీ కట్టేసి ఇసుక కేసులు పోతారు. దాని మీద ఏమన్నా దాదాపు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కేసులన్నీ ఏడీజీ వరకు వచ్చినాయి సార్. 3DPP యాక్ట్ పెట్టాడు, దాంతో వాళ్ళు పెనాల్టీ కొంతమంది కట్టుకుంది అందుకున్నారు. 8 మంది పాలసీ డెసిషన్ కాబట్టి మనమే చేయలేము దాన్ని. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంత్లో మళ్ళీ నేషనల్ లోక్ అదాలత్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ డిసెంబర్లో మళ్ళీ నేషనల్ లోక్ అదాలత్ ఉంది. ఇప్పుడు రాజీ అయిన కేసులన్నీ కూడా మళ్ళీ అందులో అక్యుములేట్ అయ్యి అక్కడ ఈ నెంబర్ అన్ని కూడా అందులో కలవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్. జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం హోమం, ఏకాక్షరి హవనం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో భీమ్గల్ మండల శివార్లోని లింబాద్రిగుట్టపై నిర్వహించే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఏకాదశి రోజు చేపట్టే కార్యక్రమాలకు ప్రత్యేకత ఉంది. ఈ కార్యక్రమంలో అర్చకులు ఉపవాస దీక్షలతో ఓం అనే అక్షరాన్ని జపిస్తూ స్వామివారిని వేడుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నాంబి పార్థసారథి, విజయసారథి ఏకాక్షరి హవనం జపించారు. ఈ హవనం నిర్వహణతో సకల జనులు కోరికలు నెరవేరి స్వామివారి అనుగ్రహం కలుగుతుందని అర్చకులు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకుంటున్నారు. భీమ్గల్ ప్రాంతానికి చెందిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఆలయ అర్చకులు భీమ్గల్ సర్వ సమాజ్ కమిటీ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఆమె వెంట పిహెచ్సి డాక్టర్ అజయ్ పవార్, సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు నీలం రవి, హరీష్, మోహన్, నవీన్ తదితరులు ఉన్నారు. శ్రీవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆనందమైన భక్తజన సందోహం. ప్రతి సంవత్సరం ప్రతి భక్తుడు అర్చకుడి నుంచి మొదలు పెట్టుకొని గుట్టకు వచ్చే ప్రతి భక్తుడు యథాశక్తి సేవ చేయడం అనేది అనాదిగా ఇక్కడ నడుస్తున్న పరంపరనే. ఎవరితోని ఏ సేవ సాధ్యమైతే ఆ సేవ ఒక అవ్యయోజితమైన ప్రక్రియలో, అంటే ఒక పద్ధతి ప్రకారం లేకుండా ఎవరితోని ఏది సాధ్యమైతే అది చేస్తుండ్రి. వ్యవస్థీకృతంగా పోయిన సంవత్సరం నుంచి శ్రీవారి స్వామి సేవకులోనని వాలంటీర్లను గ్రూపులుగా చేసి ప్రస్తుతం మహిళా వాలంటీర్లు పోయిన సంవత్సరం కేవలం ఒకటే రోజు ముందు దాని గురించి విచారం చేసి మొదలుపెట్టినా కానీ అత్యంత అద్భుతంగా స్వామి సేవ చేసి. నవిపేట్ మండలంలో ఓ మహిళపై గుర్తు తెలియని దుండగులు లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హత్య చేశారు. తల, మొండెం వేరు చేసి కుడి చేయి మణికట్టు వరకు నరికివేసి అతి కిరాతకంగా హతమార్చారు.
నవిపేట్ మండల పరిధిలోని మిట్టాపూర్ గ్రామ శివార్లో తల కుడి చేతి వేలు లేకుండా కనిపించిన ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గమనించారు. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చేరుకొని పరిశీలించారు. హుటాహుటిన 10 స్పెషల్ టీంలను రంగంలోకి దించారు. హత్యకు గురైన మహిళ సుమారు వయసు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. అనంతరం డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం వారు ఆధారాలు సేకరించారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నవిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెలలో 2 మహిళలు హత్యకు గురికాగా పోలీస్ స్టేషన్ ఎదురుగా బంగారం షాపులో చోరీ ఘటనలు చోటు చేసుకున్నాయి. వరుస నేరాలతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీస్ స్టేషన్లో సిబ్బందిని పెంచి పెట్రోలింగ్తో పాటు అన్ని గ్రామాల్లో నిఘా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవిపేట్ ఎస్ఐ సిహెచ్ తిరుపతి తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈరోజు నవిపేట మండలంలోని మిట్టాపూర్ గ్రామ శివారులో ఒక గుర్తు తెలియని మహిళ యొక్క శవం ఉందని మాకు మార్నింగ్ సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు మేము ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇది బాసరా గోదావరి బ్రిడ్జ్కు దగ్గరలో ఉంది. కొద్దిగా ఫారెస్ట్ ఏరియా ఉంది. ఇక్కడ ఒక మహిళ యొక్క శవం ఉంది. దాదాపు 25 నుంచి 40 సంవత్సరాల లోపు ఉంటుంది మహిళ వయసు. ఈ మహిళ శవం మీద ఎటువంటి బట్టలు లేకుండా మొండెం నుంచి తల వేరు చేసి కట్ చేసినట్టుంది. ఒక చేతు భాగము కొన్ని వేళ్ళు కూడా కట్ చేసి ఉన్నాయి. ఇక్కడ నేరస్థలాన్ని పరిశీలించి చూస్తే ఇక్కడ జరిగినట్టు కాకుండా ఎక్కడైనా మర్డర్ చేసి తెచ్చి పడేసినట్లు మాకు కనబడుతున్నది. అంచనా వేస్తున్నాము. క్లూస్ టీం వచ్చింది, డాగ్ స్క్వాడ్ వచ్చింది. మేము అన్నీ కూడా బృందాలుగా విడిపోయి ఏం జరిగింది, ఎవరు ఉండొచ్చు అని మేము వెరిఫై చేస్తున్నాము. మిస్సింగ్ కేసులు కూడా కొన్ని ఉన్నాయి. వాటితో కూడా మేము కంపేర్ చేసి చూస్తున్నాము. ఇప్పుడు డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ మర్డర్ కేసు కింద నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. ఫర్దర్గా ఏమన్నా ఉంటే అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ. రెంజల్లో శ్రీ ముత్యాలమ్మ ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. యజ్ఞం, హోమం, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించారు. రెంజల్ మండల కేంద్రంలో ముత్యాలమ్మ ఆలయం నిర్మించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 5వ వార్షికోత్సవ సంబరాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని అభిషేకించి అందంగా ముస్తాబు చేశారు. అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం యజ్ఞం, హోమం, పూర్ణాహుతి, బలిదానం తదితర కార్యక్రమాలు జరిపించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మదన్, రవి మాట్లాడుతూ గతంలో పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోగా గ్రామస్తుల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం 5 ఏళ్లు పూర్తి చేసుకోగా ప్రతి ఏటా ఆలయ వార్షికోత్సవ వేడుకలను సమిష్టిగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అమ్మవారి దయతో ప్రజలందరూ పాడి పంటలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంత్, గంగాధర్, సాయిలు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ఆలయం నిర్మాణం చేసి 5 సంవత్సరాలు అయిపోయింది. గతంలో పురాతన ఆలయం ఉండే కాబట్టి వీటిని మా కులంలో చర్చించి గ్రామస్తుల యొక్క సహకారం తీసుకొని అన్ని కులాల యొక్క సహాయ సహకారం తీసుకొని ఈ యొక్క మందిరం నిర్మించడం జరిగింది. ఇప్పటి వరకు 5వ సంవత్సరం కాబట్టి దీనికి ప్రతి సంవత్సరం అన్నదానము, యజ్ఞయాగాదులు, కుంకుమార్చన మరియు అన్నదాన కార్యక్రమం మొత్తం చేస్తూ ఇప్పటి వరకు వచ్చాము. ఇది 5వ సంవత్సరం కాబట్టి ఇక ఇది గ్రామస్తులందరిది కాబట్టి ఈ గ్రామం యొక్క గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. బీజేపీ బాల్కొండ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి భీమ్గల్ మండలంలో పర్యటించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భీమ్గల్ మండలంలోని పురాణిపేట్, బడా భీమ్గల్, గోన్గొప్పల గ్రామాలలో బీజేపీ భీమ్గల్ మండల అధ్యక్షుడు ఆర్ఏ రవీందర్ మండల నాయకులతో కలిసి ఆ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి పర్యటించారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంట పొలాలను కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ షబ్బీర్తో ఫోన్లో మాట్లాడి రైతుల దినస్థితిని వివరించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ గత 20 రోజులుగా అధికార పార్టీ నాయకులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని, ఇప్పటి వరకు ఏ ఒక్క కొనుగోలు కేంద్రం నుండి ఒక్క గింజ వడ్ల సేకరణ జరగలేదని అన్నారు. సకాలంలో ధాన్యం సేకరించినట్లయితే 3 రోజుల క్రితం కురిసిన వర్షానికి ధాన్యం తడిసేది కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ఎద్దేవా చేశారు. నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
చేశారు. ఈ కార్యక్రమాలలో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు ములిగే మహిపాల్, మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, ఉపాధ్యక్షులు కిషన్, మహేందర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట గంగాధర్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నర్సయ్య, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యాయులు లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రైతులు ఏమంటున్నారంటే 20 రోజుల నుంచి తిరుగుతున్నారు నాయకులు, ఈ కేంద్రాలు ఇనాగ్రేట్ చేసుకుంటా కొబ్బరికాయలు కొట్టుకుంటా తిరిగిండ్రు. ఈ రోజు వరకు ఒక గింజ పోలే ఇక్కడికి వెళ్ళి సేకరించుకోలేదు, కాంటా పెట్టలేదు. నిన్న సాయంత్రం పెట్టిండ్రంట కాంటా, 10 రోజుల కింద ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిండ్రు. నిన్న సాయంత్రం కాంటా పెట్టిండ్రు. ఈ అకాల వర్షాల వల్ల ధాన్యం అనేది తడిచిపోయింది. ఈ రోజు మళ్ళీ మా ఇష్టం లేదు, మా ఇంకెంట పెట్టుర్రు అంటున్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రెండో విషయం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆల్రెడీ చెప్పిండ్రు 20 ఉన్నా మా ఇష్టం తీసుకొని అని చెప్పి. ఇక్కడ 17 ఉన్నది మా ఇష్టం, ఎవరు తీసుకుంటోడు లేడు, మాట్లాడేటోడు దిక్కులేడు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. భీమ్గల్ మండలం ముజ్కూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదిని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, సొసైటీ చైర్మన్ దేవేందర్, ఎంఈఓ స్వామితో కలిసి ప్రారంభించారు. గతంలో అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతి గదిని పూర్తి చేయుటకు నిధులు కేటాయించాలని పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించగా ఆయన 1,25,000 రూపాయల మండల పరిషత్ నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో తరగతి గది నిర్మాణం పూర్తి కాగా శనివారం అదనపు తరగతి గదిని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఏఈ విక్రమ్, ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు శ్రీదేవి, హారిక, వీడీసీ సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డు మెంబర్లు, మాజీ కౌన్సిలర్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని గడప గడపకు ప్రచారం చేస్తున్నారు. ఓటర్లు సానుకూలంగా స్పందించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు వారు వివరించారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల మనుగడ ప్రశ్నార్థకమైందని తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం అసోసియేషన్ పేర్కొంది. డబ్బులు రాని పక్షంలో కళాశాలలు నడపడం కష్టమని కళాశాలల రాష్ట్ర అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం 3వ తేదీ నుండి అన్ని కళాశాలలను బంద్ పెడుతున్నామని వివరించింది. ఈ మేరకు శనివారం రోజు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి, అదేవిధంగా ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ ను కలిసి బంద్కు సంబంధించిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, నరాల సుధాకర్, మారయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర 3వ మహాసభలు నవంబర్ నెల 8, 9వ తేదీలలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రోజు కామారెడ్డిలోని తహసీల్దార్ ఆఫీస్ దగ్గర కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. ఈ కరపత్రాల ఆవిష్కరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, ఉపాధ్యక్షులు గుర్రం జలందర్ మరియు విజయ రామరాజు, నరసింహారెడ్డి, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. ఈసారి జరుగుతున్న రాష్ట్ర మహాసభలు పౌర హక్కుల సంఘం గత 5 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ బలమైన పౌర హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తూ త్యాగాలతో ముందుకు సాగుతుందన్నారు. మోస్టా మండల పరిధిలోని బాపనయ్య నగర్ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో శనివారం మోస్టా ఆదిత్య హాస్పిటల్ వైద్యురాలు వివిఎస్ నాగరమ్య ఆధ్వర్యంలో పీఎం శ్రీ ఎక్స్పర్ట్ ట్యాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగరమ్య మాట్లాడుతూ విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పిల్లలందరూ ప్రతిరోజు సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలన్నారు. చదువులపై ప్రత్యేక దృష్టి పెడుతూ రాణించాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పావని డాక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ జన్మదిన వేడుకలను నవిపేట మండలం జన్నపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మైనంపల్లి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పండ్లను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా మైనంపల్లి సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ చిన్న వయసులో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మెదక్ ఎమ్మెల్యేగా గెలుపొందిన మైనంపల్లి రోహిత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు విద్యార్థులకు పుస్తకాలు, పెన్లు, పండ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లి సేవా సంస్థ సభ్యులు ప్రదీప్ రావు, సురేష్, అనిల్ రావు, గౌరవ్ అభిషేక్, తెడ్డు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్కు చెందిన ప్రత్యేక వాహనంలో గ్రామంలోని 115 మందికి మోతిబిందు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 22 మందికి మోతిబిందు ఉన్నట్లు నిర్ధారించి బోధన్ లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రికి పంపారు. 55 మందికి మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్పర్సన్ కరటూరి సూర్యనారాయణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు పుష్పలత, ప్రతినిధులు మెర్సీ, గంగారెడ్డి, మనోజ్, శంకర్, గ్రామస్తులు పాల్గొన్నారు. బాలికొండ మండల కేంద్రంలో వెటర్నరీ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మూగ జీవాలకే గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. పోచమ్మ గల్లీలో 182 ఆవులు, గేదెలకు ఉచిత గాలికుంటు టీకాలు వేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రోహిత్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పాడి రైతులకు గాలికుంటు వ్యాధిపై సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు. తిరిగి ఈ నెల 3వ తేదీన తిరిగి పోచమ్మ గల్లీలో మరోసారి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు పోతలింగం, గంగారం, రాజన్న తదితరులు పాల్గొన్నారు. రెంజాల్ మండలంలో మోంతా తుఫాన్ ప్రభావంతో చేతికి వచ్చిన వరి పంటకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఏఐయూకేఎస్ ఆధ్వర్యంలో రెంజాల్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐయూకేఎస్ రాష్ట్ర నాయకులు పుట్టి నాగన్న, గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ 6 గాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలగా మారిందని అన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఇస్తామన్న 10,000 రూపాయలు సరిపోవని ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్, ప్రజాపంత, రెంజాల్ మండల నాయకులు పాల్గొన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో గల కల్లు బాటిల్లో గత 3 ఏళ్ల నుండి కల్లు సీసా ధర 10 రూపాయలే ఉండగా గిట్టుబాటు కావడం లేదని 5 రూపాయల ధర పెంచుకుంటామని స్థానిక గౌడ కులస్తులు కోరగా గ్రామస్తులు నిరాకరించారు. 10 రూపాయలకే కల్లు సీసా అమ్మాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేయగా గౌడ కులస్తులు నెల రోజుల నుండి గ్రామంలో కల్లు బట్టీలు మూసి ఉంచారు. ఇదిలా ఉండగా ఎక్సైజ్ సిఐ అంజిత్ రావు చొరవ తీసుకుని కల్లు సీసా ధర 15 రూపాయలుగా నిర్ణయించారు. దీంతో ముప్కాల్ గ్రామస్తులు ఎక్సైజ్ సిఐకి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసన తెలిపారు. 10 రూపాయలకే కల్లు విక్రయించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయుడు జె రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పీడీ గంగాధర్ పర్యవేక్షణలో భీమ్గల్ జోనల్ ఖోఖో టీం ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు రమేష్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు మాట్లాడుతూ భీమ్గల్ జోనల్ ఖోఖో అండర్-14, అండర్-17 జూనియర్, అండర్ సబ్ జూనియర్ బాలబాలికల జట్ల ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇందులో అండర్-14 బాలికల జట్టు, అండర్-14 బాలుర జట్టు, అదేవిధంగా అండర్-17 బాలికల జట్టు, అండర్-17 బాలుర జట్ల ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి జట్టులో 12 మంది క్రీడాకారులను ఎంపిక చేశామని, ఎంపికైన వారు జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొంటారని అన్నారు. ఎంపికైన జట్లు జిల్లా స్థాయిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర స్థాయి క్రీడల్లో ఆడాలని సూచించారు. ఈ ఎంపిక కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు గంగాధర్, రాజేందర్, సురేష్, చిన్నయ్య, భూపతి, గీత తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విధి నిర్వహణలో హత్యకు గురైన ప్రమోద్ కుటుంబానికి బాసటగా ఉంటామని రాష్ట్ర షెడ్యూల్ కులాలు, తెగల కమిషన్
ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.